బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా అమ్మహా అంటా అమ్మడు హొయ్యరే హొయ్యరే హొయ్ కమ్మహా ఉండేటప్పుడు బుజ్జి పాపాయి పాఠాలు నేర్పించు పైటమ్మ ప్రాయాలతో సరసం ఇంకా ఎక్కువైతే చచ్చా చిచి తప్పదయ్యో. నమస్కారం, శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ స్టార్ మహిళ 2600+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. విజయనగరం వాళ్ళు మంచి ఊపు మీద ఉన్నారు, రంగారెడ్డి వాళ్ళు కొంచెం ట్రై చేశారు, హైదరాబాద్ వాళ్ళు దంచేస్తున్నారు, నిజామాబాద్ వాళ్ళు రెడీ అవుతున్నారు. మరి పరిచయాలు పెంచుకుందాము. చెప్పండి. హాయ్ సుమా. హాయ్, నా పేరు హారిక. నాకు 2 కూతుర్లు, వందిత, ఇషిత. మనోహర్ రెడ్డి మా ఆయన పేరు. బిజినెస్ అండ్ అగ్రికల్చర్. అన్ని చాలా ఫాస్ట్ గా జరిగిపోయినట్టున్నాయి. పిల్లలు అంతా టకటగా వస్తున్నారు నన్ను చూస్తుంటే. ఓకే, విజయనగరం రమాదేవి. అవును అవును నిజం, నేను రమాదేవిని. నేను విజయనగరం నుంచి వచ్చాను. విజయనగరం జిల్లా బొబ్బిలి నుండి వచ్చాను. స్టార్ మహిళ అంటే నాకు చాలా ఇష్టం. ఉరుముల మెరుపుల అలజడిలో ఊరే నిద్రపోయే ఏడా. ఇప్పుడు దేనికైనా ఇదే స్టెప్. ఏది వీరబొబ్బిలు ఒకసారి ఇప్పుడు చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడేంటి, దానికి కూడా అదే స్టెప్. బట్ ఏంటి, చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. వాడు ఎందుకు అంత తొందరగా నేను చుక్కల్లోకి ఎక్కాను అనుకుంటున్నాడు ఈ స్టెప్ చూసి. ఓకే చెప్పండి, మీరు ఎంత కాలం నుంచి స్టెప్ వేస్తున్నారు? నేను విజయనగరం నుంచి వచ్చాను. ఆల్రెడీ నాకు డాన్స్ రాదు, మిమ్మల్ని రాదంట. చూసేసరికి నాకు ఆ స్టెప్స్ వచ్చేసాయి. జనరల్లీ ఎవరైనా నన్ను చూస్తే నాకు ఊపు వచ్చిందండి అంటారు, ఇవిడికి లిటరలీ వచ్చింది ఊపు. విజయనగరం నుంచి వచ్చాము. మా బాబుకి మీ ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి. 1 గంట అయ్యేసరికి ఆ ప్రోగ్రామ్ తో లా కూర్చుని వాడు మంచి డాన్సర్. వాడు 1 గంట అయ్యేసరికి అమ్మాయి ఇలా చేస్తుంటే వాడు డాన్సర్ కాకుండా పోతాడా? ఓకే జ్యోతి. హాయ్ సుమా. హాయ్, నా పేరు జ్యోతి. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఏంటి 8 years లో పిల్లలకి ఏం అలవాటు ఉంటాయి చెప్పండి. 8 years పిల్లలకి ఏం అలవాటు ఉంటాయి చెప్పండి. 8 years గల పిల్లలకి ఏం అలవాట్లు ఉంటాయి అంటే చాక్లెట్లు తినడం అలవాటు ఉంటుంది, కార్టూన్ చూడడం అలవాటు అది లేదు మా వాడికి. 8 years బాబు స్కూల్ కి రాగానే కార్టూన్ అవి చూసుకుంటా కూర్చోవాలి కదా. యూట్యూబ్ లో మొత్తం మీవి ప్రోగ్రామ్ చూసుకుంటూనే ఉంటాడండి. నాకైతే అసలు అర్థం అవట్లేదు. వాడు నన్ను కార్టూన్ లాగా అనుకుంటున్నాడేమో. లేదు, స్టార్ మహిళ అంటే వాడికి అంత చాలా ఇష్టం. మీరు చాలా మంది పిల్లలు అలాగే నన్ను కార్టూన్ లాగా అనుకుంటూ ఉంటారు. అమెరికాలో పిల్లలు డిజ్నీలు అవి చూస్తారు, ఇక్కడ తెలుగు పిల్లలు మాత్రం సుమన్ చూస్తారు, ఎందుకంటే నేనే పెద్ద కార్టూన్ లా ఉంటా. సరిత. నా పేరు సరిత. నేను రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చాను. నాకు ఒక బాబు పేరు ఉదయ్. నేను హౌస్ వైఫ్. అవునా? మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడే 1 o'clock టీవీ ముందు నుంచి కళ్ళాడు మావాడు. ఓహో, బాగా చూస్తాడు మిమ్మల్ని. నన్ను మావాడు ఎంకరేజ్ చేసి పంపించాడు మీ షోకి. మీ వాడంటే ఎంత ఏజ్? 10 years బాబు. వెరీ గుడ్, చాలా ఇంట్రెస్ట్. మమ్మీ బాబు ఎంకరేజ్మెంట్ కూడా బాగా ఉంది. ఓకే సరే మొదలెట్టేద్దాం మరి. ఓకే అండి. శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ స్టార్ మహిళ 2600+, పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఈ రౌండ్ లో అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి. మీరు రెడీగా ఉన్నారా? ఏంటి రెడీయా? నేను ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మిమ్మల్ని, మీ ఆన్సర్ ఎస్ అయినట్టయితే మీరు ఇలా అన్నారు. ఓకే, మీకు పెళ్ళయిందా? కాదు, ఈ రౌండ్ కాదు, నేను జనరల్. నీకు పెళ్ళయిందా అంటే అయ్యింది అనకూడదు, ఇలా అనాలి. పెళ్ళయిందా?
అయింది. అయ్యింది అనకూడదు, నోటితో అనకూడదు. మీకు పెళ్ళయిందా? అయింది. ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టలే. ఇలా పెట్టారా? మీకు పెళ్ళయిందా? అయింది. పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ వారు మంచివారా? చాలా మంచివారు. మీరు బ్లూ కలర్ చీర కట్టుకున్నారా? కాదు. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ కి రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇంటి ఫ్లోర్ ని దేనితో వేస్తారు? తాతో. పాండవులు ఎంతమంది? 100 మంది. హైదరాబాద్ లో జనాభా ఎంత? 100 మంది. దిష్టి దేనితో తీస్తారు? పువ్వులతో. రైలు టికెట్లు ఎక్కడ అమ్ముతారు? అంబులెన్స్ లో. పరీక్షలు ఎందుకు రాస్తారు? ఆడుకోవడానికి. అద్దం మీద రాయి వేస్తే ఏమవుతుంది? రాయి పైకి ఎగురుతుంది. టైమ్ అప్. ఇంటి ఫ్లోర్ ని తారుతో వేస్తారంట. పాండవులు 100 మంది, మరి కౌరవులు? కౌరవులు 5. హైదరాబాద్ లో జనాభా 100 మంది. అయ్యా, 2 100 రిపీట్ అయింది, ఒక 100 తీసేస్తున్నాం. దిష్టి దేంతో తీస్తారు? పువ్వులతో. పువ్వులతో. తీయండి కొంచెం. మీకు ఎవరికైనా ఇళ్లలో పిల్లలకి దిష్టి తీసే అలవాటు ఉందా? ఉందా? ఏదైనా చెప్పి తీస్తూ ఉంటారా? ఇక్కడ రండి మీరు. నాకు చాలా దిష్టి జరుగుతున్నారు. ఇప్పుడు నాకు దిష్టి తీయండి. హలో హలో, నమ్మడానికి ఇక్కడ ఇందులో ఏముంది? ఇందులో ఏమి లేదు. పెడతారు జనరల్లీ. ఉప్పు పెడతారు. ఉప్పు పెట్టేసి తీస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అట్లా ఉప్పు లేదు కాదు, కదా. ఇలా వేరే ఛానల్ ఇట్లా దిష్టి అట్లా అంటే మొత్తం తీయండి. తీస్తారు కదా. తీసిన తీయండి. తర్వాత రౌండ్ గా తీస్తారు. తీయండి. ఇలా వెనుకకు ముందుకు తీసిన తర్వాత రౌండ్ గా నన్ను తీస్తారు. ఇప్పుడు నేను తీయనా మీకు? తీయండి. తీస్తా. పారిపోతారు. దిష్టి తీసి పారిపోతారు. ఇక్కడ విజయనగరం వాళ్ళ దిష్టి, హైదరాబాద్ వాళ్ళ దిష్టి, చాలు చాలు. నిజామాబాద్ వాళ్ళ దిష్టి, అన్ని పటాపంచలు అయిపోవాలి. తుడుచుకోవాల్సి వస్తుంది. సుమారు ఎక్కువ ఉయ్యొద్దు. పైన పడిపోయింది. రైలు టికెట్లు అంబులెన్స్ లో అమ్ముతారు. పరీక్షలు ఆడుకోవడానికి రాస్తారు. ఓకే, అద్దం మీద రాయి వేస్తే రాయి పైకి ఎగురుతుంది. 6 రాంగ్, 60 పాయింట్. ఇప్పుడు సరిత రెడీ? ఓకే సరిత, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి? ఏడవాలి. అరటికాయలు దేనికి కాస్తాయి? చెట్టుకి. 3 వీక్స్ అంటే ఎన్ని వారాలు? 1 వారం. సంగీత దర్శకుడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. నటుడు శ్రీహరిది ఏ ఊరు? శ్రీహరికోట. కాకతీయుల రాజ్యంలో ఏ ఆట ఎక్కువగా ఆడేవారు? క్రికెట్. మేక అరుపులో ఏ నెల ఉంది? ఆగస్టు. ఓకే, హ్యాపీగా ఉన్నప్పుడు ఏడుస్తారు. అరటికాయలు చెట్టుకు కాస్తాయి, కరెక్ట్. లేకపోతే గోడలకు కాస్తాయి అనుకుంటున్నారా? 3 వీక్స్ అంటే 1 వారం. ఓకే, సంగీత దర్శకుడు ఏం చేస్తాడంటే ఏడుస్తారు. 2 సార్లు ఏడుపు రిపీట్ అయింది. సో మేము ఇవ్వట్లేదు. ఇప్పుడు నిజంగా ఏడవండి మీరు. ఓహో, శ్రీహరి గారి పేరులో శ్రీహరి ఉంది కాబట్టి శ్రీహరి కోటలో పెట్టారు ఆయన. కాకతీయుల రాజ్యంలో క్రికెట్ ఎక్కువగా ఆడేవాళ్ళు. మేక అరుపులో మే అని మళ్ళీ ఆగస్ట్ అన్నారు. ఓకే, ఆగస్టే ఇస్తున్నాం. 5 రాంగ్, 50 పాయింట్. మీలో పాటగాళ్ళు మాటగాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పుకోవచ్చు. ఏమైనా డైలాగ్, జోకులు. నేను ఒకటి అడుగుతాను. స్కూల్లో టీచర్ ఉంటారన్నమాట. ఒక స్టూడెంట్ వచ్చి అంటాడు, ఆవిడ రోజ్ గులాబీ పెట్టుకుంటాడు. టీచర్ మీరు ఏ కలర్ గులాబీ పెట్టుకున్నారు అని అడుగుతాడు ఆ స్టూడెంట్. అంతలో లేట్ గా ఇంకో స్టూడెంట్ వస్తాడు అనమాట. వచ్చి వాడు అంటాడు కమింగ్ టీచర్ అని అంటాడు. ఇద్దరికి కూడా ఒకే ఆన్సర్ వస్తుంది. అదేంటి చెప్పాలి? ఏ కలర్? వైలెట్. జ్యోతి రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కప్ప ఎప్పుడు అరుస్తుంది? ఆకలేసినప్పుడు. యుద్ధం ఎప్పుడు వస్తుంది? నవ్వినప్పుడు. 5 పదాలు కలిపితే ఎంత? 100. 3 చక్రాల వాహనాన్ని ఏమంటారు? రైలు. పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? అమావాస్య రోజు. గద్దలు ఎక్కడుంటాయి? ఇండ్లలో. పెళ్లికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? పిల్లిని. సముద్రాన్ని ఎలా దాటొచ్చు? ఏరోప్లేన్. కప్ప ఎప్పుడు అరుస్తుంది? ఆకలేసినప్పుడు. ఎలా అరుస్తుంది? వాళ్ళ కప్ప అలా అరవట్లే. మేము పెంచుకున్న కప్ప కదా, అలాగే అరుస్తుంది. ఓ, మీరు కప్పల్ని పెంచుకుంటున్నారా? మీ ఇంటికి రానా? చూపిస్తావా? అలాగే. ఇంట్లో కప్పలు బాగా
పెంచితే. యుద్ధం నవ్వినప్పుడు వస్తుందంట. ఒక రకంగా ఇది నిజమే. మహాభారత యుద్ధం ద్రౌపది దుర్యోధనుడు పడ్డాడని నవ్వినప్పుడే వచ్చింది. అందుకే ఆడవాళ్ళు అస్సలు నవ్వకూడదు. మగవాళ్ళు ఒకవేళ పడితే ఏం చేయాలి? ఇప్పటికి కూడా కొంతమంది ఆడవాళ్ళు నవ్వుతే అక్కడ గొడవలు అవుతుంటాయి. అవునా? అక్కడ గొడవలు అవడం ఏంటి? ఇక్కడ నవ్వితే నా దగ్గర గొడవలు అవుతాయి. 5 10లు కలిపితే 100. 5 + 5 10 + 15 20 25. రాంగ్ ఆన్సర్. 3 చక్రాల వాహనాన్ని రైలు అంటారు. పౌర్ణమి అమావాస్యకు వస్తుంది. గద్దలు ఇళ్లలో ఉంటాయంట. వీళ్ళ ఇళ్లలో కప్పలు గద్దల్ని వాళ్ళ ఇళ్లలో పెంచుకుంటారు. ఇంకా మనుషులు ఎక్కడ ఉంటారో పెళ్లికి వెళ్ళేటప్పుడు పిల్లిని చంకలో పెట్టుకుని వెళ్లే వాళ్ళని విన్నాం. ఈవిడే నేను అటే అన్నా. ఎవరికైనా కళ్ళకి మెల్లకన్ను ఉంటుందా? చేతికి మెల్లకన్ను ఉందా? 7 రాంగ్ చెప్పారు. 70 పాయింట్. నిజామాబాద్ హారిక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చిలక ఎలా అరుస్తుంది? బల్లులు ఎక్కడుంటాయి? ఇంట్లో. ఓరుగల్లు ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో. ఆంధ్ర వాళ్ళ అని ఏ రాష్ట్రం వాళ్ళని అంటారు? చెప్పు. భలే భలే మగాడిపోయి సినిమాలో హీరో ఎవరు? నాని. ఉరుములు ఎక్కడ ఉరుముతాయి? ఇంట్లో. పగటి కళ్ళు ఎప్పుడు కంటారు? పగలు. టైం అప్. చిలకలు అంబా నరుస్తాయంట. ఏది రామచిలక? ఒకసారి మళ్ళీ అరు. అంబా. మళ్ళీ టీ రెడీగా ఉంది అని మీ ఆయన చిలకకి చెప్పడానికి ఎలా చెప్తాం? హరిత నువ్వు ఇంట్లో కూడా కాఫీయా? మంచినీళ్ళు. ఓన్లీ వాటర్. ఓన్లీ వాటరా మీరు? వాటర్ లేదు. మార్నింగ్ 3 లీటర్స్ వాటర్. మార్నింగ్ 3 లీటర్స్ వాటర్ తాగుతారా? తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ ఏం జరగాలో జరుగుతుంది. 3 లీటర్స్ వాటర్ తాగిన తర్వాత ఏం జరగాలో తర్వాత 5 లీటర్స్ వాటర్. లైన్ కడతారు. బల్లులు ఇంట్లో ఉంటాయా? ఇంట్లోనే ఉంటాయి. ఇంట్లో ఉంటాయి. ఇంట్లో ఉంటాయి కదా. ఓరుగల్లు కేరళలో ఉంది. ఆంధ్ర వాళ్ళ అని ఏ రాష్ట్రం వాళ్ళని అంటారు? పాస్. భలే భలే మగాడివే సినిమాలో హీరో నాని. కరెక్ట్ ఆన్సర్. ఉరుములు ఎక్కడ ఉరుముతాయి? ఇంట్లో. ఇంట్లో మళ్ళీ రిపీట్ అయింది. సారీ. పగటి కళ్ళు ఎప్పుడు కంటారు? పగలు అందాం అనుకున్నా. రాత్రి అన్నారా? సారీ, ఇది ఇవ్వలేము. 2 చెప్పగలిగారు. 20 పాయింట్లు. నెక్స్ట్ రౌండ్ లో బాగా సంపాదించాలి. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఇప్పుడు మీ వంతు. ఫస్ట్ చూడండి వారేవా ఏం ఫేస్ లో ఏమొస్తుందో. ఏ నాని, బి చిరంజీవి. ఓకే, ఇవిడ ఎందుకైనా సరే నానిని పట్టాలన్న తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నట్టుంది. ఏ నాని, బి చిరంజీవి, సి మంచు మనోజ్. ఓకే, డి లేడీస్. డి ఎవరు? అంటే లేడీస్. అమ్మాయా అబ్బాయా? అదే అర్థమైతలేదు. నాకైతే అర్థమైపోయింది. అబ్బాయి. అవునా? అంటే క్లియర్ గా వెళ్ళిపడతలేదు. ఇదిగో ఇట్లా చూడాలి. ఇట్లా చిరంజీవి గారి కళ్ళు ముయ్యాలి. ఇది ఎవరన్నావు? ఇది సి మంచు మనోజ్. మంచు మనోజ్ పళ్ళు ముయ్యాలి. చిరంజీవి కళ్ళు, మంచు మనోజ్ పళ్ళు మూస్తే నీకు ఇది ఎవరో తెలిసిపోదు. కమ్మ ఉంది కదా. కమ్మ ఉంది, కమ్మ ఉంది. అందుకే రేపటి నుంచి 2.5 లీటర్లే తాగు. తాగేసరికి ఉన్న బ్రెయిన్ కొంచెం డైల్యూట్ అయ్యి వెళ్ళిపోతుంది. తొందరగా. కాజల్. కాజలా? ఓ అక్క, ఏందా బిత్తిరి సూపులు? సరే, ఇప్పుడు చూద్దాం. ఏ నాని అవునా కాదా? నాని. చూద్దాం. ఎస్, ద స్మార్ట్ బాయ్ నాని. బి చిరంజీవి. చిరంజీవి గారు. చూద్దాం. సి మంచు మనోజ్. మీరేమనుకుంటున్నారు? మంచు మనోజ్. మీరు? మనోజ్. మీరు? మంచు మనోజ్. ఛీ, అది సునీలు. మీకు నలుగురికి కళ్ళు కప్పలెత్తుకెళ్ళాయి. చూద్దాం. ఇంకా డి కాజల్ అని ఏదో ఒక రాయేశారు కదా, మీరేమనుకుంటున్నారు? ఫలించింది అనుకుంటున్నాను. కరెక్టా? కరెక్టా? రాంగ్. మరి ఎవరు? ఇలియానా. ఇలియానా? నో ఐడియా. రమాదేవి. చూస్తున్నారు పర్టికులర్ గా. కాజల్ అని అనుకుంటున్నా. అవునా? చూద్దాం అయితే. డి
కరెక్ట్ అండి. 30 మార్క్స్ తీసుకోండి. జ్యోతి చూడు. ఆయనేనా? అదేంటి జ్యోతి వాళ్ళ ఆయన వచ్చారేమో. నీ తలలో పెయిన్లు లేవు కదా? నా తలలో ఉన్నాయి, నీ కొన్ని ఎక్కిచ్చేసా. ఈమె ఆమె 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 నువ్వు నువ్వు నేను సాంగ్ లో హీరోయిన్ చౌకార్ జానకి. నేను నమ్ముకుంటే అంతే. ఇక అంజలి దేవి ఏ కాదు ఆమెనే. సావిత్రి. నువ్వు హీరోయిన్. జమున. ఈయనైతే ఆయనే. బాగుంది ఈమె చెప్పడం. ఈమెయితే ఆమె, ఈయనైతే ఆయనే. ఒంగోలు గీత హీరో, ఖడ్గం హీరోయిన్. ఇలా చెప్పొచ్చు కదా? చెప్పొచ్చు. ఒంగోలు గీత హీరో, ఖడ్గం హీరోయిన్. ఈయననేమో పక్కింటోడు. తర్వాత ఎదురింటామే, పైన ఎదురింటామే, డాబా పైన బట్టలు ఆరేస్తుంటది. ఎవరు ఈమె? గో, ఒక్క నిమిషం. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గో ది పోడియం. ఇక్కడ నుంచి చూసి చెప్పు సరిగ్గా. ఆమె ఎవరు? ఆమెనే. ఇప్పుడు చెప్పాను ఖడ్గం ఆమె. సూపర్. బి ఎవరు? బి ఒక్కటి తెలియట్లేదు. దాన్ని తెలిసినట్టు బి ఒకటి తెలియట్లేదు. రామ్. అమ్మా ఈయననేమో అల్లుడు సీన్ లో హీరో. బెల్లంకొండ సురేష్. బెల్లంకొండ సురేష్ వాళ్ళ బాబు. ఏం పేరు? బెల్లంకొండ బాబు. సుమా ఎక్కడ కరెక్ట్ చెప్తా జ్యోతి? నువ్వు చెప్పవచ్చు కదా. అది పేరు రావట్లేదు. బెల్లంకొండ సురేష్ బాబు వాళ్ళ బాబు ఆయన. మేము సినిమా పేర్లు చెప్తే ఇవ్వం. రామ్ చెప్పారు అంతే. ఏ పేరు చెప్పలేదు. టైం అప్. ఒక్కటే పేరు చెప్పావు, రాము. అది కూడా సి చెప్పావు. ఏ చెప్పలే, బి చెప్పలే, డి చెప్పలే. ఏ చెప్పండి ఎవరైనా. ఖడ్గం హీరోయిన్ చెప్పండి. సోనాలి బింద్రే. కాదు, జ్యోతిక ఏమో అనుకుంటున్నా. చూద్దామే. పోయింది. నెక్స్ట్ బి. ప్రియమణి కదా? చూద్దాం. ఇది కూడా పోయింది. సి రామ్ చెప్పింది. నితిన్. మా వాడు చంపేస్తాడు. నితిన్. చూద్దాం. నితిన్. ఇది కూడా పోయింది. డి అఖిల్. అదైతే అసలు చెప్పలే. అఖిల్. చూద్దాం. నాలుగు పోయింది. ఒక్కటి చెప్పలే. నేనే అనుకున్నా. మీ వాడి దగ్గర నుంచి నీకు గ్యారంటీ చంపేస్తాడు వాడిని. అమ్మా ఏంటమ్మా నువ్వు? వారం రోజులు వెళ్ళాడు, స్కూల్కి వెళ్ళాడు, ట్యూషన్కి వెళ్ళాడు, టీవీ దగ్గర కూర్చోబెడతాను నన్ను. అవును, చూపించాడా? చూపించినా కూడా నువ్వు ఇట్లా రాసావా పరీక్ష? వాడు ఎంత ప్రిపేర్ అయ్యి నీ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడో తెలుసా? సారీ నాన్న. రంగారెడ్డి సరిత చూడు. పవన్ కళ్యాణ్. ఏ. బి. రామ్. బి. రామ్ వచ్చేంత వరకు ఏదో ఒక పార్టిసిపెంట్ చెప్తూనే ఉండేలాగా ఉంది. సి. జగపతి బాబు. డి. జగపతి బాబు. ఓకే. డి. సి. అంతగా నో మేడం. నో మేడమా? నో సుమా. సి తెలియట్లేదు. ఫైనల్. ఓకే. ఏ. పవన్ కళ్యాణ్. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. గోపాల గోపాల రేపల్లె గోపాల. ఇప్పుడు బి. ప్రభాస్. ప్రభాస్. చూద్దాం. సో ఇది రామ్ కాదు. సి చెప్పలేదు ఎట్లాగో. మీరు ఎవరికైనా తెలుసా సి ఎవరు అనుకుంటున్నా? చెప్పండి. సాయి కుమార్ అనుకుంటున్నా. ఈవిడ బాగా ఆడుతున్నారు ఈ రౌండ్. సాయి కుమారి. అది తెలుసా? చూద్దాం. అగో చెప్పలే. అండ్ డి. జగపతి బాబు. గడ్డం ఉందనా? గడ్డం ఉండే వాళ్ళందరూ జగపతి బాబేనా? తెలుసా? చెప్పలేకపోతుంది. తెలియదు. అడ్డంగా ఉందా? నాని. సో ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. ఈ రౌండ్ లో అందరూ అధ్వానంగా ఆడుతున్నారు. వావ్. విజయనగరం రమ, ఇప్పుడు నువ్వెంత అధ్వానంగా ఆడతావో చూద్దాం.
రామ్. డి. మీరు కూడా రామేనా? ఆవిడ రామనింది రాలే, ఈవిడ రామనింది రాలే, మీరు కూడా రామేనా? సరే బి రామ్. ఏ రకుల్ అనుకుంటున్నా. ఏ రకుల్. ఓకే సి. ఎవరో తెలియట్లేదు సుమక్లు, కొంచెం తొందరగా సి డి ఇలా అనుకోండి ఒకసారి. నువ్వు అని నాకు గుర్తొస్తాయి. సి డి. లేడీస్ వస్తువులు చెప్పలేను నేను. లేడీస్ వస్తే చెప్పలేరా? లేడీస్ లేడీస్ అని అంటున్నారేంటి? మనం పుట్టింది లేడీస్ గా, వెళ్తుంది లేడీస్ టాయిలెట్ కి. లేడీస్ వద్దంటే ఎట్లా? వాట్ ఈస్ దిస్? అన్యాయం, అత్యాచారం. గడ్డాలు మీసాలుంటే గుర్తుపడుతున్నారు. యా, మనం పుట్టింది లేడీస్ గా, వెళ్తుంది లేడీస్ బ్యూటీ పార్లర్. 2 రోజులు చూసినా చెప్పదు. సమంత. ఫైనలీ అట్లా డిసైడ్ చేసిండు. డి. డి. మా అమ్మమ్మ. సుమగారని చెప్పండి సరిపోతుంది. 9 8 7 6. డి తెలియదు ఫైనల్. ఏ రకుల్ ప్రీత్. చూద్దాం. ఎస్, ఆవిడ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బి రామ్. రామ్. 3 అమ్మాయిలకి సైట్ కొడుతున్నాడా ఏంటి? కన్నీలా పెట్టాడు. అమ్మయ్యా, మొత్తానికి రామ్ వచ్చాడండి. సి. సమంత కాదు. కాదు. తెలుసా ఎవరికైనా? నిత్యమైన. చూద్దాం. అవును నిత్యానే. ఆంటీ ఎట్లాగో మీరు చెప్పలేదు. ఎవరికైనా తెలుసా? అనుష్క కాదు. నేను చెప్పనా? భూమిక. స్నేహ. ఓకే చూద్దాం. నాలుగిటిలో 2 కరెక్ట్. 20 పాయింట్లు. అందరు పార్టిసిపెంట్స్ ఈ రోజు ఈ రౌండ్ ని వీలైనంత అధ్వానంగా ఆడగలిగారు. చప్పట్లు. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు బస్సు వస్తుందో? ఆ డ్రైవర్ ఉన్నాడే, వాడు బండి ఎక్కి స్టీరింగ్ పట్టుకున్నాడంటే వెళ్ళిపోతుంది. చూసుకోండి. రెడీ. అగో పోయినాడు. అంత స్పీడ్ పోయింది కనవాలి. సినిమా టైటిల్ ఏదో ఉంది దాని మీద. ఎవరు చూడలేదు. ఫాస్ట్ గా వెళ్ళింది. డ్రైవర్ కొంచెం స్పీడ్ తగ్గించు. మాకు తెలిసిపోయింది. మళ్ళీ స్పీడ్ వెళ్ళండి సుమా. మళ్ళీ స్పీడ్ గా అది సాయి ధర్మ తేజ్ సినిమా. సాయి ధర్మ తేజ్. ఇంకొకసారి. సరే మళ్ళీ వెళ్ళండి డ్రైవర్. 2 అక్షరాల సినిమా. ఒకటి తి, ఇంకొకటి రమ. తిక్క. తిక్క. చూద్దాం ఉండు, నాకేం తెలుసు. చూద్దాం. కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రమా, తిక్కని ఒక 5 వాక్యాల్లో వాడి చూపించండి. తిక్కని 5 వాక్యాల్లో యూజ్ చేయాలి. ఆ వాక్యంలో తిక్క రావాలి. తల తిక్కకి లెక్కలేని తిక్కలు. తగిట తగిట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు తిక్క ఉందా అట్లా. సుమా నీకు లెక్కలేనంత తిక్క ఉందా? ఓకే, ఒక సెంటెన్స్ అయింది. అన్ని లెక్కేనండి. తిక్క తిక్కగా చేయకు. అట్లా వాడతాం కదా వాడుకలో. చెప్పండి. తిక్క తిక్కగా చేయకు. నీకు చాలా తిక్క ఎక్కువ. సుమా గారికి ఎక్కువ ఒళ్ళంతా తిక్కే. ఒసే తిక్కదానా, నీకు తిక్కుంది. ఓకే నెక్స్ట్ చూడండి. సరిత. సికింద్రాబాద్. సుమా నేను నొక్కిన. చెప్పు. ఆసిఫాబాద్. వెరీ గుడ్, బాగా చెప్పావు. నువ్వు చెప్పు. సికింద్రాబాద్. ఫస్ట్ నొక్కింది నువ్వే. సికింద్రాబాద్, ఆసిఫాబాద్. మీరేమంటారు? ఆదిలాబాద్. మీరు సికింద్రాబాద్ అన్నారు. చూద్దాం. ఆసిఫాబాద్ -10. గోవింద గోవింద. మీరు ఈ ముగ్గురులోంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి. 2 బిందెలు తీసుకొని రోబోలాగా నడుచుకుంటూ వెళ్తా. నీకు 10 పాయింట్స్ ఇస్తాను. నువ్వు చేసి చూపి. ఎలా పట్టుకోవాలి? ఓకే, పాట ప్లే చేయండి.
ఉన్నట్టున్నారు సుమ. హారిక నువ్వు పడిపోతే సుమ గారు పట్టుకుంటారు. మీరు చేత్తో చేశారు కదా, ఇవిడ కాళ్ళకేస్తాను, తీసుకోండి. జ్యోతి పడతా జాగ్రత్త. సుమ ఇందులో కాలు పెట్టొచ్చు, ఇలా రౌండ్ ఉంది కదా. రెడీ. ఆవిడికి చేతులకి, ఈవిడికి కాళ్ళకి, ఈవిడికి ఏంటో. నడుము మూమెంట్స్. అబ్బా అబ్బో బాగా జరిగింది. ఎవరికి ఇస్తారు చెప్పండి? 90, 70, 50. హారిక, నిజామాబాద్ హారిక 10. మళ్ళీ బస్ వస్తుంది చూడండి. రమాదేవి. తిక్క శంకరయ్య. తిక్క శంకరయ్య. చూద్దాం. తిక్క శంకరయ్య కరెక్ట్. 10 పాయింట్లు. ఇద్దరు సీఎంలు కలిసి చేసిన సినిమా. ఒకళ్ళేమో ఆంధ్రప్రదేశ్ సీఎం, తమిళనాడు, ఇంకొకళ్ళేమో తమిళనాడు సీఎం. జయలలిత గారు, ఎన్టీ రామారావు గారు. నెక్స్ట్ తిక్క ఏంటో చూద్దాం. హారిక. హుజూరాబాద్. హుజూరాబాద్. ఓకే చూద్దాం. హుజూరాబాద్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఇవ డైలాగ్ వస్తుంది, బజర్ నొక్కొద్దు. క్వశ్చన్ అడిగినప్పుడే నొక్కాలి. డైలాగ్. ఈ దేశంలో రైతుని బాగున్నావా అని అడగొద్దు బాబు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఇత్తనాలకి సగం పంటలు కూడా పండవు. ఆ సగానికి నీళ్ళు ఎట్టాలంటే చాలు. అవి మేం తాగల గొట్లకు పోయాలో మాకు అర్థం కాదు. ఈ దేశంలో ప్రతి ఓడికి 3 పూట్ల తిండి కావాలి బాబు, కానీ దాన్ని పండించే నాలాంటి రైతుని వాళ్ళు పట్టించుకోరు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? జ్యోతి. శ్రీమంతుడు. కాదు. పాస్ట్ సరిత. తెలియదు. రమాదేవి. తెలియదు. హారిక. తెలియదు. తెలియదు. ఇది ఇజం సినిమాలోని డైలాగ్. ఈ డైలాగ్ చెబుతున్న నటుడు ఎవరు? రమా. వల్లపూడి మారుతారు. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ దేశంలో గృహిణులు ఎలా ఉన్నారు అని అడగొద్దు బాబు. ప్రతి నెల ఆయన తీసుకొచ్చి ఇచ్చేటువంటి జీతంతో చీటీ డబ్బులే కట్టాలా, షాపింగ్ లేకపోతే పట్టు చీరలే కొనుక్కోవాలా? తెలియదు బాబు, తెలియదు. మళ్ళీ ప్రతివాడికి 3 పూట్ల తిండి కావాలి. ఆ తిండికే ఖర్చు పెట్టాలా?
లేదా పోపుల పెట్టెలో దీన్ని దాచిపెట్టుకుని తర్వాత బంగారం కొనుక్కోవాలా? సుమా, బంగారం రేటు తగ్గిపోతుంది తెలియదు సుమా. బాబు. నీ తెలియదు. మాటలకి ఉండదా కామా? నువ్వు ఎందుకు ఇదంతా డ్రామా? నువ్వంటే నాకు ఎంతో ప్రేమ. సడన్ గా నేను కొట్టిందా దోమ? నెక్స్ట్ డైలాగ్. ఎవడరా నువ్వు? పూర్ణ మార్కెట్, సీతమ్మ దార, గాజువాక, జగదాంబ సెంటర్, ఏ ఏరియాలో అయినా సరే నా చేతుల్లో తన్నులు తిన్న ఏ ఎదవని అడిగినా వాళ్ళు చెప్పే మాట ఒక్కటే, ఈ వెంకటాద్రిని తలుచుకుంటే చెమట పట్టుద్ది, పెట్టుకుంటే బ్లడ్ పడుద్ది. ఈ వెంకటాద్రితో గేమ్స్ ఆడాలనుకుంటే నో క్వార్టర్స్, నో సెమీస్, ఓన్లీ ఫైనల్స్. ఈ పాపులర్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? జ్యోతి. వెంకటేష్. 10 పాయింట్లు తీసుకోండి. మీరు విన్న ఈ డైలాగ్ లో 2 సెంటర్ల పేర్లు చెప్పండి. జ్యోతి. జగదాంబ సెంటర్. ఇంకొకటి. పాస్. సరిత. వెంకటాద్రి. 2 చెప్పండి. ఆవిడ ఒకటి చెప్పారుగా, ఇంకోటి కలిపి చెప్పండి తొందరగా. పాస్. రమ. జగదాంబ సెంటర్, వెంకటాద్రి. స్ట్రాంగ్ ఆన్సర్. పాస్ టు హారిక. జగదాంబ సెంటర్, పూర్ణ మార్కెట్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. చెప్పు రమా, చెప్పు. విజయనగరం, బొబ్బులి, ఏ సెంటర్ లో అయినా చెప్పు, రా చూసుకుందాం. నువ్వు చెప్పు. నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట్, ఇంకా గుర్తొస్తలేదు, నిర్మల్. ఏంటి అక్కడ వర్షాభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయా? అవును. థ్యాంక్ యూ. సరిత. రంగారెడ్డి, విజయవాడ, నిజామాబాద్, కర్నూలు. ఏ జిల్లాకు వచ్చినా ఎక్కడొచ్చినా చూసుకుందాం రా. నీ తప్ప నీ ప్రతాపమో నా. జ్యోతి. మన ఓల్డ్ సిటీకి వచ్చి, ఓల్డ్ సిటీయా, సికింద్రాబాద్, నాంపల్లియా, అమీర్పేట కాదు, ఏ సెంటర్ అయినా రా, తెలుసుకుందా. ఏ తోటకూరే, పాలకూరే, టమాటాలే, ఉల్లిగడ్డలే. నెక్స్ట్ డైలాగ్. వాడి కత్తికి అందకుండా నువ్వు కాచిన బిడ్డ, వీళ్ళమ్మ కడుపులో దాచిన బిడ్డ. 534 ప్రాణం స్వామి. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు, మాకు నమ్మించే అక్కరాలేదు స్వామి. ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. ఈ డైలాగ్ ఉన్న కలేజా సినిమా డైరెక్టర్ ఎవరు? జ్యోతి. త్రివిక్రమ్ శ్రీనివాస్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? రమ. రమ. రావు రమేష్. ఎస్. తీసుకో. 10. చెప్పండి రమ. వాడి కత్తికి అందకుండా దాచిన బిడ్డ. నువ్వు దాచిన బిడ్డ ఎవరు దాచలేరు. కరెక్ట్. ఎందుకు దాచలేం కాబట్టి. దాచలేరా? సరిత. హలో. ఒకసారి వాడి కత్తికి అందకుండా. వాడి కత్తికి అందకుండా కడుపులో ఉన్న బిడ్డను దాచలేము, ఎప్పటికైనా బయటికి వస్తాడు. నార్మల్ డెలివరీయా, సిజేరియనా? కరెక్ట్. ఎంత 9 నెలల తర్వాత ఎవరైనా బయటికి రావాల్సిందే, కష్టమే. వాడి కత్తికి. వాడి కత్తి బాలేదా? వాడి కత్తి. వాడి కత్తి. చెప్పండి. వాడి కత్తికి అందకుండా దాచిన బిడ్డ నా దగ్గర ఉన్నాడు సుమా, నా దగ్గర ఉన్నాడు. ఎందుకు నీ దగ్గర దాచుకున్నావు? సైన్యానికి పంపిద్దామని. సైన్యానికి పంపిద్దామని. గుడ్ ఆలోచన. నెక్స్ట్ డైలాగ్. ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం, అందులోనూ హైదరాబాద్ లో ఒకళ్ళని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్ లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్ కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్ లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఈ డైలాగ్ ఉన్న సినిమా పేరు ఏమిటి? సరిత. జర్నీ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ఈజీ కదా, జర్నీ అని తెలిసిపోయింది, మరి హీరో ఎవరో తెలీదా? హారిక. శర్వానంద్. కరెక్ట్. 10. చెప్పండి సరిత. తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, నిజామాబాద్ లో నిజాం వాళ్ళు మాత్రమే ఉంటారు, హైదరాబాద్ లో మాత్రం అన్ని రకాల వాళ్ళు ఉంటారు. హైదరాబాద్. విజయవాడలో విజయవాడలో వాళ్ళు మాత్రమే ఉంటారు. హైదరాబాద్ లో అన్ని
కులాల వాళ్ళు ఉంటారు. విజయనగరం. తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారా? విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారా? విజయనగరంలో విజయనగరం వాళ్ళు మాత్రమే ఉంటారా? హైదరాబాద్ లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నిజామాబాద్ లో నిజామాబాద్ వాళ్ళు మాత్రమే ఉంటారు. తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు. హైదరాబాద్ లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మీరు నిజామాబాద్ వాళ్ళు, మీరు నిజామాబాద్ లోనే పుట్టి ఉండొచ్చు. మీరు హైదరాబాద్ వాళ్ళు, మీరు హైదరాబాద్ లో పుట్టొచ్చు, పుట్టకపోవచ్చు. రంగారెడ్డి వాళ్ళు, మీరు రంగారెడ్డి జిల్లా నుంచే రావచ్చు, రాకపోవచ్చు. విజయనగరం వాళ్ళు, మీరు విజయనగరం వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు. కానీ మీరందరూ స్టార్ మహిళ కార్యక్రమానికి వస్తారు. ఇక్కడ అన్ని జిల్లాల వాళ్ళు ఉంటారు, అన్ని ఊర్ల వాళ్ళు ఉంటారు, అందరూ ఆడవాళ్లే ఉంటారు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. దారమ్మా జ్యోతి, నీకేం కావాలి చెప్పు. ఎల్లో బాల్ సెట్. హారిక, నాకు కూడా ఎల్లోనే కావాలంటారా అమ్మా? టై బ్రేక్ చేద్దాం. మీరు ఇటు రండి, ఒక్కొక్క కార్డు తీసుకోండి, అటు చూపించండి. స్టార్ కార్డు వచ్చిన వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. అయ్యో ఎల్లో బౌల్ పోయింది, అయితే వేరే తీసుకోండి. సరితారా అమ్మా? ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. మీ గేమ్, ఈ మగ్గు లెఫ్ట్ హ్యాండ్ లో పట్టుకోవాలి. దీని ఇలా తగిలించారు కదా, ఇప్పుడు ఈ బాల్ ని ఇందులో బౌన్స్ చేసి పట్టుకోవాలి. ఇది పడిపోకూడదు, పడిపోతే రెండు వదిలేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. దీన్ని తగిలించాలి, దీన్ని తగిలించి దీన్ని తగిలించాలి. ఓకే, మళ్ళీ వెళ్ళి ఇంకొకటి తెచ్చుకోవాలి. మగ్గు లోపలికే ఉండాలి, బంతి కూడా లోపలే ఉండాలి. రెడీ, 1 2 3 గో. బౌన్స్ ఇట్, బౌన్స్ ఇట్. ఎస్, బౌన్స్. ఎసేయండి, ఎసేయండి. అయినా మీకు రెండు తగిలించడం తెలుసుగా బానే. చాలా తాపీగా ఆడుతున్నారు ఈవిడ అసలు. అయ్యో పోయింది రెండు, వదిలేండి. ఇంకోటి ఇంకోటి. ఫస్ట్ మన మగ్గు తగిలించిన తర్వాతే ఆట. ఓకే, అది. లాస్ట్ 20 seconds. seconds. Yes. Time up. సో తగిలించి బంతి వేసినవి మాత్రమే లెక్కలోకి వస్తాయి. సో 2 4 6 8 80. రెడీ, 1 2 3 గో. Oh no! సెకండ్ దాంట్లో సెకండ్ డబ్బా. బంతిని అడిగా, మగ్గుని అడిగా, అందులో పెట్టమని అడిగా. టెన్షన్ ఎక్కువైపోతుంది. కూల్ కూల్, రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడేంటి? అయ్యో తగిలించాలి. లాస్ట్ 20 seconds. టైమ్ అప్. టైమ్ అప్ అయిన తర్వాత ఈ లాస్ట్ ఇది పెట్టారు. ఓకే, సో 2 4 40 పాయింట్లు అండి. రెడీ, 1 2 3 గో. రంగారెడ్డి వాళ్ళు లీడ్ లో ఉన్నారు. ఆ లీడ్ విజయనగరం వాళ్ళు దాటుతారా లేదా చూద్దాం.
వేసుకోండి, ఇంకా లాభం లేదు. మేము వేయమన్న దండానికే తగిలించాలి. లాస్ట్ 30 seconds. లాస్ట్ 10 seconds. ఫస్ట్ పెట్టడం ఏంటి? ఫస్ట్ డబ్బా. టైం అప్. ఇందులో నుంచి మగ్గు తీసేస్తున్నాం, ఎందుకంటే మగ్గు దీనికి తగిలిచ్చారు, బంతి దీంట్లో వేశారు. అలా ఇప్పుడు 2, 4, 6, 8, 10 100. హైదరాబాద్ గెలవాలంటే 14 టార్గెట్ అమ్మా, 140 పాయింట్లు. మరి చాలా ఫాస్ట్ గా ఆడాలి. ఓకే వెళ్ళండి. రెడీ 1, 2, 3 గో. తగిలించాలే, 2 తగిలించాలే. మగ్గు పెట్టాకే బంద్ చేయాలి సెకండ్ డబ్బాలో. అది 14. జయనగరం. లాస్ట్ 10 seconds. అయిపోయా? టైం అప్. 2, 4, 6, 8, 10 100 పాయింట్లు అండి. సో ఈ రోజు విన్నర్ విజయనగరం రమాదేవి. అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే, చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. సో ఇవాళ విజయనగరం వాళ్ళు గెలుచుకుంటున్నారు మైక్రోవేవ్ ఓవెన్. ఈ రోజు విజయనగరం జిల్లా. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్. మనకి ఏదైనా జలుబు, దగ్గు, తుమ్ము ఏవో వచ్చాయే అనుకో, అప్పుడు అది పోవడానికి ఒక టాబ్లెట్, అది కడుపులోకి వెళ్ళినందుకు కడుపుకేం కాకుండా ఉండడానికి ఒక టాబ్లెట్, ఈ 2 టాబ్లెట్లు కడుపులోకి వెళ్ళినందుకు ఇంకేమైనా కాకుండా ఉండడానికి ఒక మల్టీవిటమిన్. లాస్ట్ కి మోషన్ వచ్చేసేలే సుమా. నేను టీవీలో కూడా విత్ మేకప్ ఉంటాను, బయట చేసినప్పుడు కూడా విత్ మేకప్ ఉంటాను. అందుకే ఇక్కడికి వచ్చి ఫీల్ అవుతున్నాను. ఎందుకు? మేకప్ తో ఉన్నావు కదా. ఓ మేకప్ లేకుండా చూడాలనుకుంటున్నావా? మనం చూడాలనుకో చూడు, ఫోటో దిగాలనుకో దిగు, కానీ మేకప్ లేకుండా చూసావనుకో. కూరగాయలమ్మా, కూరగాయలు 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 కూరగాయలమ్మా, దోసకాయలు, అనపకాయలు, గోంగూర, టమాటా పండు తీసుకోమ్మా, తీసుకోండి అమ్మా, తీసుకోండి అమ్మా, తీసుకోండి. సుమగారు మీకే అగ్గువ టమాటా పళ్ళు తీసుకోండి, కేజీ రూపాయి. ఏంటి టమాటో పళ్ళు కేజీ రూపాయా? మీకైతే పావులకే ఇస్తాను. ఏమిటి పావులాగా ఇస్తావా? ఈ రోజు మన భోగి స్పెషల్ గా మనకు ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి. Saloni, who is the most handsome hero in Telugu film industry? Rajiv Kankala. You plan to get married very soon? If you say yes. You know he has 2 children. I don't have plans to do any. So ready made.